హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో సింపుల్గా ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను దానికోసమే వెతుకుతున్నాను, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, నేను దాని గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడానికి వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. అలాగే నాకు ఎలాంటి చింత లేదు అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరీస్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే అతనికి కోపం వస్తే అని చెప్పడానికి ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ అని చెప్పాలి. అలాగే నేను సమయానికి చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ మేక్ ఆన్ టైం అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నేను దాని గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాలి. అలాగే నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ నో హౌ టు సే, ఐ డోంట్ నో హౌ టు సే అని చెప్పాలి. అలాగే నేను కూడా వెళ్ళొచ్చా అని అడగడానికి కెన్ ఐ గో యాజ్ వెల్, కెన్ ఐ గో యాజ్ వెల్ అని ఇంగ్లీష్లో అడగాలి. అలాగే నేను దానికోసమే వెతుకుతున్నాను అని చెప్పడానికి ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్ అని చెప్పాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం రోజు ఏదో ఒక సందర్భంలో యూస్ చేసే సెంటెన్సెస్ కదా. మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.